Welcome to my channel. Today's topic input devices. Input devices ante ento telusukundam. Input devices are the hardware that is used to transfer input to the computer. ఇది మనం ఒక ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం కంప్యూటర్లో. The data can be in the text, graphic and sound. ఈ డేటా అనేది టెక్స్ట్ రూపంలో కానీ గ్రాఫిక్ రూపంలో కానీ సౌండ్ రూపంలో కానీ ఉంటుంది. Output devices display data from the memory of the computer. Output can be in the text, numeric, line, polygon and other objects. Here we go. Input మనం ఇస్తాం. ఇక్కడ నుంచి ఒక ఇన్పుట్ డివైజెస్ అంటే లైక్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ మనం ఎక్కువ శాతం కీబోర్డ్ తోటే ఇస్తాం కదా ఇన్పుట్. నెక్స్ట్ అది సిపియు మెమరీలోకి వెళ్తుంది. ఆ సిపియు మెమరీ ప్రాసెస్ ద డేటా. ఇట్ విల్ ప్రాసెస్ ద డేటా అండ్ గివ్స్ టు అవుట్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైస్ displays the output. Here are the input devices: keyboard, mouse, trackball, spaceball, touch screen, light pen, voice recognizer, image scanner, joystick. ఈ కీబోర్డ్ అంటే ఈ కీబోర్డ్లో 101 కీస్ ఉంటాయి. we use for output. mouse is we can select, copy, paste. మన మౌస్ తోటి మనం సెలెక్ట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు. trackball, it is also a pointing device. ఇది కూడా సిమిలర్ టు మౌస్ అన్నట్టు. ఇట్ ఈస్ ఎ 2 direction. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ నోట్బుక్ కంప్యూటర్స్. స్పేస్ బాల్ సిమిలర్ టు ట్రాక్ బాల్. ఇది సేమ్ ట్రాక్ బాల్కి సిమిలర్ అన్నట్టు. కెన్ మూవ్ ఇన్ 6 directions. అది 2 directions ఇస్ 6 directions. వి యూజ్ 3D పొజిషన్డ్ ఆబ్జెక్ట్స్. దీంట్లో మనం 3D ఆబ్జెక్ట్స్ని డిఫైన్ చేస్తాం. జాయ్స్టిక్ యూజ్ టు చేంజ్ కర్సర్ పొజిషన్. ఇది కర్సర్ పొజిషన్ని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ హ్యావ్ 4 direction. వీ కెన్ యూజ్ ఇన్ క్యాడ్. మనం ఆటో క్యాడ్ యూజ్ చేసేటప్పుడు జాయ్స్టిక్ యూజ్ చేస్తాం. వాయిస్ రికగ్నైజర్ ఎగ్జాంపుల్ మైక్రోఫోన్. ఇమేజ్ స్కానర్ ప్రింట్ ఆన్ ద పేపర్. ఈ ఇమేజ్ స్కానర్ అనేది ప్రింట్ చేస్తుంది ఒక ఇమేజ్ని. టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ అంటే మనం మొబైల్స్లో యూజ్ చేస్తాం కదా, ఇట్స్ నోన్ యాజ్ టచ్ స్క్రీన్. లైట్ పెన్ సిమిలర్ టు పెన్. లైట్ పెన్ సిమిలర్ టు పెన్. వీ కెన్ డ్రా యూజింగ్ దిస్ పెన్. ఈ పెన్ యూజ్ చేసి మనం పిక్చర్స్ని డ్రా చేయొచ్చు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.